ఇంకో దగ్గర పోయి హోటల్ లిస్ట్ తయారు చేయమంటాడు, ఇంకొకటి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయమంటాడు. ఈ 3 పనులు చేయాలా, ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలా? అంటే ఆఫీసర్లు కేవలం ఇప్పుడు మన పెద్ద ఆయన చెప్పాడు, ఆదివారం పూట పండగ పూట కూడా పని చేయాల్సింది 24 గంటల డ్యూటీలో ఉండేది మేమేనా? నువ్వు కాదా? ఏసీలోనే కూర్చుంటావుగా. ఆదివారం వచ్చిన ఏసీ ఉంటది, మా డాడీతో ఉండదు ఏసీ. మీరు రోడ్డు మీద పని చేసేవాళ్ళు కదా, మరి మేము ఆదివారం జరగాలి, వర్షాలు జరగాలి, 1వ తారీఖు 6 గంటలకల్లా మొత్తం ముగించి నువ్వు పెన్షన్ ఇవ్వకపోతే నేను 2వ తారీఖు తీసుకుంటే అడగదాయింది ఏమండి? మాకు పెన్షన్ లేదని మేము రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పెన్షన్ ఇస్తే కానీ 6 గంటల ఇంటికి రావద్దని చెప్పేసి ఒక దంతం మాట్లాడితే దాని గురించి పట్టించుకునే కాదు లేదు. ఇదిగో ఆయన పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాము మేము, మా సిపిఎస్ ఉద్యోగస్తులు అయినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు అని ఈ విధంగా రామాలు పెడుతున్నారు. ఆ రోజుల్లో సినిమాలో సూర్యకాంత్ కనిపించింది, ఈ రోజుల్లో అధికారులు కనపడుతున్నారా, మమ్మల్ని ఆ విధంగా వేరుస్తున్నారని చెప్పేసి మేము ఒక లెటర్ ఇచ్చాం. మరి ఈయన దెబ్బ వాళ్ళకి తెలుసు. ఈయన ముందేమో ఇదిగో సూర్యనారాయణ గారు వారం రోజుల్లో మొత్తం రిపోర్ట్ తీసుకొచ్చి ఆయన మీద చర్య తీసుకుంటారు. అక్కడ ఉన్న పెద్ద ఆఫీసర్ కానీ మాట్లాడితే అది ఇక్కడికి వస్తే ఈ చిన్న ఆఫీసరు నేను ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నానంటే నాకు చెవిలో చెప్పాడు సారీ అని చెప్పాడంట. మేము కూడా చెబుతూ ఒకటి సారీ అంట, సరిపోయిందా? పోయింది ప్రాణం. అది ఎవరు తీసుకొచ్చేది కాదని. కాబట్టి మిత్రులారా, మీరు అనుకుంటున్నారు నా దాకా రాలేదనుకుంటున్నారు. అనకాపల్లిలో చనిపోయిన వ్యక్తి, అనంతపురంలో చనిపోయిన వ్యక్తి, ఏఎస్ఆర్ జిల్లాలో చనిపోయిన వ్యక్తి, వైజాగ్ లో చనిపోయిన వ్యక్తి, అందరూ ఉద్యోగస్తులే, అందరూ ఒకటే. మనం అందరం కూడా ఒకే విధమైనటువంటి కొడుకు కింద ఉన్నాము. ఆయనకి శాలరీ వస్తుంది గవర్నమెంట్ నుంచి, మనకి శాలరీ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఏంటి తేడా? వాడికి రోజు అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు పడితే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా, ఇదిగో పెద్ద సూచనతో వెళ్తే చీడి అందామా. ఆ తర్వాత పేపర్లో చాలా చేతులు పడి ఎవరైతే తెలియలేదు ఆమె టేబుల్ మీద నుంచి చేయమంది కలెక్టర్ గారు. ఆ తర్వాత చాలా చేతులు పడి అని చెప్పేసి ఈ పేపర్లలో టీవీలో వచ్చింది. ఎంత అహంకారం చూడండి. బాధలు చెప్పుకోవడానికి నేనైతే ఈ అహంకారం చూపించుకోవడానికి మీకు ఐఏఎస్ పదవులు ఇచ్చింది. మీరంతా నోటికి వచ్చి మాట్లాడడానికి మీకు ఐఏఎస్ పదవులు ఇచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరు మాట్లాడరేమో అనుకుంటున్నారేమో మీరు. ఈ రాష్ట్రంలో ఎవరు లేరనుకుంటున్నారేమో. గ్రామ వార్డు సచివాలయం తరఫున మాట్లాడడానికి ఉన్నాడు, ఆయనతోటి మేము కూడా ఉన్నాము. త్వరలోనే ఆయన కూడా పెద్ద కూడా చెప్పలే. నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నా, మాకు సెలవులు చాలా కష్టపడి మీకు అందరూ తెలిసింది, ఉపాధ్యాయులు కాబట్టి సెలవులు లేవు కాబట్టి ఆయన కూడా అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇంపార్టెంట్ విషయాలు కూడా రావట్లేదని. ఇంపార్టెంట్ విషయాలు కాదు సార్, తినడానికి కూడా దీనికి లేని విధంగా స్కూల్లో మా చేత పనిచేపిస్తా ఉన్నారు. అవన్నీ విద్యార్థులు డెవలప్ అవడానికి కాదు, విద్యార్థులు డెవలప్ అయ్యేటప్పుడు మనం ఎక్కడ జరగట్లా టార్చర్ పెట్టడమే మనం ఆ విధంగా జరుగుతా ఉంటాం. ఈ రోజు సచివాలయ ఉద్యోగస్తులు టార్చర్ అనిపిస్తున్నారు అనుకుంటారేమో, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అందరం కలవాలనేటటువంటి మా ఆకాంక్ష. అలాగే ఒక 2 నిమిషాలు ఇస్తారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో సిపిఎస్ అనే